మిషన్ కాకతీయ కింద చేపట్టిన చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో చెరువుల మట్టిని పరీక్షించడం అనే అంశం కూడా కీలకం. ఆయా చెరువుల నుంచి సేకరించిన మట్టి నమూనాల్ని పరీక్షించడం జిల్లాల్లో జోరుగా సాగుతోంది. నిజామాబాద్ జిల్లాను తీసుకుంటే ఈ జిల్లాలో ఇప్పటివరకు 750 చెరువుల నుంచి సేకరించిన మట్టిని పరీక్షించి నివేదికలు సమర్పించే పనిలో నిమగ్నమయ్యారు జిల్లా భూసార పరీక్షా కేంద్ర అధికారులు. చెరువులను పునరుద్ధరించడం, చెరువు మట్టిని తరలించడం, బంగారు పంటలు పండించేలా రైతుల్ని ప్రోత్సహించడం మన ఊరు మన చెరువు కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. మిషన్ కాకతీయ మొదటి దశ పనులు ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజల కోలాహల మధ్యన ప్రారంభమవుతున్నాయి. ఆయా జిల్లాల్లో ఎంపిక చేసిన చెరువుల నుంచి మట్టిని సేకరించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల తర్వాత ఆయా చెరువుల్లోని మట్టిలోని పోషకాలపై ఆయా ప్రాంతాల రైతులకు అవగాహన ఏర్పడి ఎవరికి కావలసిన మట్టిని వారు తీసుకెళ్లి తమ పొలాల్లో చల్లుకుంటే ఆ పొలాలు సారవంతమవుతాయి. చెరువుల నుంచి తమ పొలాల దాకా మట్టిని తీసుకువెళ్లే బాధ్యత, ఖర్చు రైతులే భరించాల్సి ఉంటుంది. నిజామాబాద్ జిల్లాని తీసుకుంటే జిల్లాలోని 750 చెరువుల నుంచి మట్టిని సేకరించిన వ్యవసాయ శాఖ అధికారులు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఉన్న భూసార పరీక్షా కేంద్రానికి తరలించారు. మట్టిని పరీక్షించిన తర్వాత మట్టిలోని సాంద్రతను తెలిపే వివరాలను తిరిగి వ్యవసాయ డివిజన్ అధికారులకు అందిస్తున్నారు. ఈ మొత్తం 36 మండలాల్లో రైతుల నుంచి శాంపుల్స్ వస్తుంది. సొంతంగా వాళ్ళు తీసుకొచ్చుకుంటారు, లేదా మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్ అని చెప్పి మండల వ్యవసాయ అధికారులు ఉంటారు. వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ టార్గెట్ ప్రకారం వాళ్ళు శాంపుల్స్ తీసుకొస్తుంటారు. అయితే ఇప్పుడు ఈ 2-3 మంత్స్లో మిషన్ కాకతీయ అని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ ఒక చెరువులు పొడిగితీత అని చెప్పి ఒక ప్రాజెక్ట్, దానివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ రెండు సంయుక్తంగా కలిసి ఈ ప్రాజెక్ట్ని పకడ్బందీగా చేపడతాను అనమాట. దాని గురించి మాకు ఇప్పటి వరకు ఈ 2-3 నెలల్లో 750 చెరువు మట్లు బాగా వచ్చేస్తున్నాయి. అదే అనాలిసిస్ ఆల్మోస్ట్ 99% కంప్లీట్ అయిపోయింది. అవి దాదాపు 1 or 2% తప్ప అన్ని చెరువులు బాగానే ఉన్నాయి. అయితే కొన్నిట్లో ఫస్ట్ వాటర్ ఉన్నప్పుడు ఒడ్డును తీసుకొస్తారు కదా, అలాంటి వాటిల్లో డేటా సరిగ్గా లేకపోతే మరలా రిపీట్ చేస్తున్నారు. దాదాపు అన్ని చెరువులు బాగానే ఉపయోగంగా ఉన్నాయి. అయితే ఈ చెరువు మట్టి ఏంటంటే వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసం మన గవర్నమెంట్ రైతులు పొలాల్లో వేసుకోవడం కోసం ఉపయోగించమని చెప్తుంది. అయితే వాటిలో మేము ఏం చేస్తామంటే ఉదయం సూచిక అని చెప్పి ఒక టెస్ట్ చేస్తాము, లవణ పరిమాణము. దానివల్ల మనకి చౌడు నేలల, ఆమల నేలల, క్షారభూములు అని తెలుస్తాయి. అవేమీ లేకుండా ఉదయం సూచిక న్యూట్రల్ తటస్థంగా ఉంటే మనం రైతులకు వేసుకోవచ్చు అని చెప్పి మనం టెస్ట్ చేసి రిజల్ట్స్ ఇస్తాము. పై టాప్ సాయిల్ బలంగా ఉన్న నేలంతా చెరువులోకి వెళ్తుంది వరద ప్రవాహంలో. అలాంటప్పుడు బలంగా ఉన్న పోషకాలు కూడా దాంతోపాటు చెరువులో చేరుతాయి కాబట్టి ఆ మట్టిలో బలం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అవి వేసుకోవటం వల్ల కొంతమంది ఇసుక నేలలు అట్లా ఉంటాయి, వాళ్ళకి వర్షం పడినప్పుడు న్యూట్రియంట్స్ వేస్తే లీచింగ్ లాసెస్ అని చెప్పి అయిపోతాయి. అట్లాగే ఈ చెరువు మట్టి వేయటం వల్ల సేంద్రీయ కర్బనం బాగా ఎక్కువగా ఉండటం వల్ల ఆ భూమిలో కొంచెం వాటర్ని పట్టుకునే కెపాసిటీ పెరుగుతుంది. అట్లాగే సేంద్రీయ కర్బనం పెరగటం వల్ల భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్ అని కొన్ని జీవులు ఉంటాయి కదా, జీవులు కూడా పెరిగిపోయి మన ఎర్తవామ్స్ అన్నీ కూడా బాగా పెరుగుతాయి. భూమి బాగా గుల్లబారుతుంది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ పెరుగుతుంది. అట్లా ఎరువులు వేసినప్పుడు కూడా న్యూట్రియంట్స్ అప్టేక్ కూడా, అబ్జర్ప్షన్ కూడా బాగా ఉంటుంది. pH తగ్గిపోయి న్యూట్రల్కి వస్తుంది. న్యూట్రల్ రావటం వల్ల మన పోషకాలు లభించే స్థాయి కూడా బాగా పెరుగుతుంది అన్నమాట. చెరువుల నుంచి సేకరించిన మట్టిని పరీక్షించిన అధికారులు అధిక పోషకాలు ఉన్నట్లు చెప్తున్నారు. ఈ పరీక్షల్లో మట్టి నమూనాలు పసుపు రంగులోకి మారితే భూమిలో సేంద్రియాలు తక్కువగా ఉంటాయని, నీలిరంగులో మారితే ఎక్కువ సేంద్రియాలు ఉన్నట్లు, ఆకుపచ్చ రంగులో మారితే మధ్య రకంలో సేంద్రియాలు ఉంటాయని భూసార పరీక్షా కేంద్రం అధికారులు వెల్లడిస్తున్నారు. పరీక్షించిన మట్టి నమూనాల ఫలితాలను వెబ్సైట్లో ఉంచుతున్నారు. జిల్లా రైతులు తమ చెరువుల మట్టి సాంద్రతను వెబ్సైట్లో చూసుకోవచ్చు. దీంట్లో మీరు ఎవరైనా చూడగలుగుతారు. దీంట్లో www.agrisnet.tg.nic.in సైట్లో ఓపెన్ చేస్తే, ఈ సైట్లో చూసినట్లయితే మీకు లెఫ్ట్ సైడ్ మీకు సాయిల్ హెల్త్ కార్డ్ అనేది ఉంటుంది. ఎవరైనా కూడా ఈ మండల్ వైజ్ ప్రింట్లో కొట్టి దాంట్లో మనకు డిస్ట్రిక్ట్ కానీ మన ఏ ల్యాబ్ నుంచి చేస్తున్నాం అనేది క్లిక్ చేసి మీకు ఏ మండలం కావాలనేది క్లిక్ చేస్తే మనకి ఆ మండలి అన్ని రిపోర్ట్స్ అన్నీ వస్తాయి. రైతుకు కావాల్సిన రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. ఈ సంవత్సరం నుంచి ఇక్కడ భూసార పరీక్షా కేంద్రంలో ఇంకోటి సరికొత్త విధానం కూడా పెట్టడం జరిగింది. మేము ఏదైతే డేటా మనం ఇంటర్నెట్లో పొందుపరుస్తామో ఆ డేటా కూడా డైరెక్ట్గా నేరుగా రైతు యొక్క సెల్ ఫోన్కి కూడా వెళ్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన మిషన్ కాకతీయ ద్వారా చెరువుల నుంచి మట్టిని రైతులు తమ పొలాల్లోకి తీసుకువెళ్లి పంటలను అధికంగా పండించవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు చెప్పి ప్రోత్సహిస్తున్నారు. రైతులు భూసార పరీక్షలు చేయించి వాటి ఫలితాల ఆధారంగా వ్యవసాయ అధికారులు లేదా శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన ఎరువులు వాడాలనే విషయం అందరికీ తెలిసిందే. అవసరం లేకపోయినా పొలానికి పోషకాలు అందిస్తే అవి వృధా అయిపోతాయి. ఈ ఖర్చు నుంచి బయటపడాలంటే ప్రతి రైతు తన పొలానికి వ్యవసాయ శాఖ అధికారుల సాయంతో మట్టి పరీక్షలు చేయించుకోవాలి. భాస్వరం పోషకం అనేది మొక్క నిలదొక్కునే దశలో మాత్రమే అవసరం కాబట్టి దీనిని దుక్కిలో లేదా దమ్ములో మాత్రమే వేసుకోవాలి.
పైపాటుగా వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా పెట్టుబడి ఖర్చు పెరుగుతుంది. పంటలకు సిఫార్సు చేసిన మోతాదులో మాత్రమే యూరియా వేసుకోవాలి. సూక్ష్మ పోషకాలైన జింక్, బోరాన్, మాంగనీస్, మాగ్నీషియం లోపాలను వ్యవసాయ అధికారుల సూచనలు పాటించి సవరించాలి. ఈ విషయాలన్నీ మట్టి పరీక్షల ద్వారా తెలుసుకుని రైతులు తమ పొలంలో ఏ పోషకాలు ఉన్నాయి, ఏవి లేవనే విషయంపై అవగాహనకు వచ్చి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. విఘ్నేష్, సాక్షి న్యూస్, నిజామాబాద్ జిల్లా. అనంతపురంలో పర్యటించిన కేంద్ర బృందానికి ఏడు చూసిన కరువు కాటకాలు. రైతులు, వ్యవసాయ కూలీల ఆకలి కేకలు వినిపించాయి. వరుస కరువులతో అల్లాడిపోతున్న తమను మీరే ఆదుకోవాలంటూ కరువు రైతులు కేంద్ర బృందం వద్ద మొరపెట్టుకున్నారు. కరువు సీమకు వరంగా మారిన హంద్రీనివా ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలని వైఎస్ఆర్సీపీ, వామపక్షాలు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశాయి. అనంతపురంలో నెలకొన్న కరువును పరిశీలించేందుకు కేంద్ర బృందం జిల్లా వ్యాప్తంగా పర్యటించింది. కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ షకీల్ అహ్మద్ నేతృత్వంలో 2 ప్రత్యేక బృందాలు విస్తృతంగా పర్యటించాయి. హిందూపురం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, కళ్యాణదుర్గం, రాప్తాడు నియోజకవర్గాల్లో పర్యటించిన కేంద్ర బృందం సభ్యులు అనంత కరువును ప్రత్యక్షంగా పరిశీలించారు. ఉపాధి పనులు లేక వలసలు వెళ్తున్నామని వ్యవసాయ కూలీలు కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో సాగు చేసిన పంటలన్నీ నష్టపోతున్నామని, అప్పుల బాధతో అలమటించిపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో కేంద్ర బృందం సభ్యులను కలిసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, పార్టీ నేతలు శంకర్ నారాయణ, ఎర్రిస్వామిరెడ్డి అనంతవాసులు ఎదుర్కొంటున్న దశాబ్దాల కరువును వివరించారు. వ్యవసాయ సంక్షోభం నేపథ్యంలో గత 8 మాసాల్లో అనంతలో 65 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, సుమారు 3 లక్షల మంది వలస వెళ్లారని ఈ సందర్భంగా వారు కమిటీ దృష్టికి తెచ్చారు. అనంత కరువు నివారణ కోసం గతంలో అయ్యప్పన్ కమిటీ విస్తృతంగా పర్యటించి ఓ నివేదికను కేంద్రానికి అందజేసిందని, 8,000 కోట్లతో ఆ నివేదికను అమలు చేస్తే దుర్భిక్షాన్ని శాశ్వతంగా నివారించవచ్చని వివరించారు. సీమవాసులను కరువు నుంచి శాశ్వతంగా విముక్తి చేసేందుకే మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రీనివా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని, వెంటనే ఆ ప్రాజెక్టును పూర్తి చేసి అనంతపురం జిల్లాను సస్యశ్యామలం చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు కేంద్ర బృందాన్ని కోరారు. అనంతపురం జిల్లా ప్రజలకు అండగా నిలబడాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉంది. ఈరోజు చాలా ఆలస్యంగా కేంద్ర టీమ్స్ రావడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కూడా ఉంది. ఏమైనా సరే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సెంట్రల్ టీంను కలిసి అనంతపురం జిల్లాలో తక్షణమే 2,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కరువును ఎదుర్కోవడానికి, ముఖ్యంగా ఫాడరు, డ్రింకింగ్ వాటర్ ఈ సమస్యలన్నింటినీ కూడా అధిగమించడానికి, జిల్లా ప్రజలను ఆదుకోవడానికి 2,000 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలా కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది కోరడం జరిగింది. ఈ జిల్లా కరువు పారద్రోలాలంటే అది కేవలం ఒక హంద్రీనివా నుంచి నీరు శాశ్వతంగా తీసుకురావడం, మరి శాశ్వతమైన కేటాయింపులు జరగడం, నీటి కేటాయింపులు జరగడం, మరి శాశ్వతంగా ఈ ప్రాజెక్టు పూర్తిగా తొందరగా పూర్తి చేయడం ఒక్కటే మార్గం అని కూడా ఈ బృందానికి వివరించడం జరిగింది. అనంతపురం కరువుపై జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఓ నివేదికను కేంద్ర బృందం సభ్యులకు అందజేశారు. అనంతలో కరువు సహాయక చర్యల కోసం తక్షణం 1,400 కోట్ల రూపాయలను విడుదల చేయాలని ఆయన కోరారు. శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం జిల్లా. మొన్నటి ఖరీఫ్, రబీ సీజన్స్లో మరీ తక్కువ వర్షపాతం నమోదు కావడంతో అనంతపురం జిల్లాలో రైతుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. తాగు, సాగునీటి కటకట తీవ్రంగా ఉండడంతో అరకొర పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఇక పశువుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. రైతులు తమ పశువులకు ఎండుగడ్డి పెట్టలేని దుస్థితిలో ఉన్నారు. సర్కారు సరఫరా చేసిన ఎండుగడ్డిని రైతులకు అందించడంలోనూ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. ఇదే సమస్యపై ఆందోళన చేస్తున్న ఓబుల దేవర చెరువు రైతులు తమ సమస్యను ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. బెంగళూరు నుంచి పులివెందులు వెడుతున్న జగన్ మార్గమధ్యంలో రైతుల ఆందోళన తెలుసుకుని ఓబుల దేవర చెరువు పశుగ్రాస కేంద్రాన్ని పరిశీలించారు. తూకం ఎక్కువగా ఉండాలనే దురుద్దేశంతో ఎండుగడ్డిని నీళ్లలో ముంచి కిలో 3 రూపాయలకు అమ్ముతున్నారని రైతులు జగన్కు చెప్పి వాపోయారు. దాంతో ఆ గడ్డి వాము తమకు అందిన తర్వాత 1-2 రోజుల్లోనే కుళ్ళిపోతుందని రైతులు ఆవేదన చెందారు. తడిసి కుళ్ళిన గడ్డి తిని తమ పశువులు రోగాల పాలవుతున్నాయని, తాము ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తెచ్చినా పట్టించుకోవడం లేదని వివరించారు. అందుకే తాము ఆందోళన చేస్తున్నామని వారు జగన్కు చెప్పారు. రైతుల ఆవేదన తెలుసుకున్న జగన్ నాణ్యమైన గడ్డిని పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. వైఎస్ఆర్ హయాంలో కరువు ప్రాంతాల రైతులకు ఉచితంగానే గడ్డిని సరఫరా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్ అధికారులకు గుర్తు చేశారు.
300 కోట్ల రూపాయల ఖర్చుతో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో నెలకొల్పిన సంస్థ పశుగణ పరిశోధనా కేంద్రం. వ్యవసాయానికి, వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యాధునిక సాంకేతికత ఉపయోగపడాలనే ఆకాంక్షతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి దీన్ని పులివెందులలో ఏర్పాటు చేశారు. ఇంతటి గొప్ప సంస్థ ఇప్పుడు రైతులకు, వ్యవసాయ అనుబంధ రంగాల నిపుణులకు ఏమాత్రం ఉపయోగపడడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని పులివెందులోని అంతర్జాతీయ స్థాయి పశుగణ పరిశోధనా కేంద్రం కార్లను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కోరారు. ఆయన పులివెందుల పర్యటనలో భాగంగా సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఆన్ స్టాక్ లైఫ్ సంస్థ కార్లను సందర్శించి పనితీరును పరిశీలించారు. వివిధ పంటల దిగుబడులు ప్రధానంగా వాతావరణంపైనే ఆధారపడి ఉంటాయి. దేశంలోనూ మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలైన వాతావరణ పరిస్థితులు ఉండడం వల్ల ఆ ప్రాంతాల్లో పండించే పంటలపై వాతావరణ మార్పుల ప్రభావం ఎక్కువ. ప్రతికూల వాతావరణ పరిస్థితులు అంటే ఋతుపవనాలు ఆలస్యంగా రావడం, పొడి వాతావరణం, బెట్ట పరిస్థితులు, వరదలు, తుఫానులు, అకాల వర్షాలు, అకస్మాత్తుగా వడగళ్లు పడడం, వేడిగాలులు, ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు వంటివి పంట దిగుబడులపై ప్రభావం చూపిస్తాయి. ఈ వాతావరణ మార్పులపై రైతులను ఎప్పటికప్పుడు హెచ్చరించడానికి ఆయా వ్యవసాయ వాతావరణ మండలాల్లో వాతావరణాధార వ్యవసాయ సలహాల కేంద్రాలు ఉన్నాయి. ఉత్తర, మధ్య తెలంగాణ వ్యవసాయ ప్రాంతాల రైతులకు సలహాలు ఇచ్చేందుకు జగిత్యాల పొలాస వ్యవసాయ క్షేత్ర ఆవరణలో వాతావరణ కేంద్రం ఉంది. ఈ కేంద్రం అధికారులు సాక్షితో మాట్లాడుతూ తాము అందించే సూచనలు, సలహాల ద్వారా రైతులు లబ్ధి పొందారని కోరారు. తాము ఎప్పటికప్పుడు మీడియా ద్వారా చెబుతున్న విషయాల్ని అన్నదాతలు ఉపయోగించుకోవాలని చెబుతున్నారు. రైతు సోదరులకు నమస్కారం. ఈ మధ్య మనకు అడపదడప అకాల వర్షాలు పడటం జరుగుతూ ఉంది. మరి సాధారణంగా అనుకోకుండా ఒకేసారి వర్షం వచ్చినట్లయితే మనము ఏదైనా పంటను ఎండబెట్టుకున్నా కూడా, ధాన్యాన్ని ఆరబెట్టుకున్నా కూడా తడిసిపోయితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కనుక మరి ఈ యొక్క వర్షాలు వస్తాయని రైతులు కూడా అనుకోరు కనుక ఈ మధ్య మేము ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము జగిత్యాల నుంచి ఈ యొక్క వాతావరణ ఆధారిత సలహాలు ఇస్తున్నాం. అంటే ముందస్తు వాతావరణ సూచనలు. అంటే ఇప్పుడు ప్రతి వారము 2 సార్లు మేము ఈ అన్ని రకాల పేపర్లలో, ప్రింట్ మీడియాలో కూడా ఇస్తూ ఉన్నాం. అంటే దాదాపు 2 నుంచి 3 రోజుల ముందే దీని గురించి వచ్చే 4 రోజులలో మరి వాతావరణం ఎలా ఉండబోతుంది, వర్షపాత సూచన ఏమైనా ఉందా, లేకుంటే వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనటము, మరియు ఈ యొక్క ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయనేది మేము ఒక ప్రెస్ రిపోర్ట్ ఇవ్వటం జరుగుతూ ఉన్నది. మరి దీన్ని రైతులు ఏదైనా పేపర్లలో చూసుకొని కొంచెం అంటే ఆచరించినట్లయితే కొన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మనకు జైత్యాల పరిసర ప్రాంతాలలో చాలా వర్షం పడ్డది చాలా చోట్ల. మరి చాలామంది రైతులు ఈ పసుపు పంట కూడా తవ్వట్టిన తర్వాత, ఉడకబెట్టిన తర్వాత ఎండబెట్టుకుంటున్నారు. మరి మామూలుగా వర్షం వస్తుందని ఎవరు అనుకోరు కనుక అలానే ఎండబెట్టేశారు. అయితే మేము 21 శుక్రవారం రోజు ఒక ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక 31వ తేదీ వర్షం పడుతుంది, ఒక వర్షపు జల్లుల సూచనలు ఉన్నాయని ఇచ్చాము. అయితే దాదాపు ఒకరోజు ముందుగానే వర్షం వచ్చింది. అంటే ఈ యొక్క ముందస్తు వర్ష సూచనను రైతులు గమనించినట్లయితే అప్రమత్తంగా ఉండటానికి అవకాశం ఉంది. భారత వాతావరణ సంస్థ పూణే వారు మనకు వారానికి 2 సార్లు మధ్య తరహా ముందస్తు వాతావరణ సూచనలు పంపిస్తారు. అది ప్రతి మంగళవారం, శుక్రవారం మనము తీసుకొని అదే సూచనలను ముందస్తు వాతావరణ సూచనలు 5 రోజులకు మనము వార్తాపత్రికల ద్వారా SMS రూపకంలో మనం రైతులకు తెలియపరుస్తూ ఉన్నాము. ఈ పంపిన ఈ ముందస్తు వాతావరణ సూచనలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతున్నవి అనేవి బులెటిన్ రూపంలో కూడా రైతులకు తెలియపరుస్తున్నాము. మనము ఈ వాతావరణ సూచనలు బట్టి ఎలాంటి రోగాలు, తెగుళ్ళు, పురుగులు వస్తున్నాయో వాటి కూడా ఆ పురుగులకు నివారణ చర్యలు కూడా మనం రైతులకు తెలియపరుస్తూ ఉంటుంటాము. కరవు పరిస్థితులను స్వయంగా చూసి రైతులతో మాట్లాడి వాస్తవాలు తెలుసుకోవడానికి కేంద్ర కరవు బృందాలు అనంతపురం, కడప జిల్లాలో పర్యటిస్తున్నాయి. కడప జిల్లా రాయచోట్ల పర్యటించాల్సిన బృందం బాగా పొద్దుపోయిన తర్వాత రాత్రిపూట చీకట్లోనే పొలాల్లో పర్యటించడంపై రైతులు ఆగ్రహంతో ఉన్నారు. కరవు బృందం చీకటి పడిన తర్వాత వచ్చినప్పటికీ వారి కోసం ఓపికగా ఎదురుచూసిన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి టార్చ్ లైట్ల సాయంతో బృంద సభ్యులకు అక్కడ నెలకొన్న పరిస్థితిని వివరించారు. ప్రతిరోజు తమ ప్రాంతం నుంచి 60 లారీల దాకా మూగజీవాలు కబేళాలకు తరలిపోతున్నాయని, పశుగ్రాస కొరత తీవ్రంగా ఉందని, ఉచితంగా అందించాలని కోరారు. 1000 అడుగుల వరకు బోరు వేసినా నీళ్లు పడడం లేదని, వేలాది ఎకరాల్లో మామిడి, చీని, నిమ్మ తోటలు ఎండిపోతున్నాయని వివరించారు.
So government ordered to transport the water for the each village, and they're not giving water for the cattle. They're not calculating with the cattle. Like where the farmer goes, 1,000 feet we had to drill for the groundwater to build the bore. Even we were not sure for that. All the things what in our mind practical. And one more thing I want to tell you, sir. This constituency, I personally met 9,000, nearly 10,000 families, not people. Out of that, 10,000 people from past 2 years. I didn't hear any family that they are happy with this agriculture. I present how much district administration providing 2 kg, sir. Concentrate fed 2 kg per animal, sir. per animal. Per animal. 2 kg Per day. Per day. They are providing you 2 kg 2 per. kg. You are asking for 4 kg per day. So Now fodder 4 kg per day. Per day. You don't have fodder. You don't have water. Yeah. So fodder is not coming because you don't have water. Yes. Second thing is. You are saying that you are taking almost 60 cattle every day. 60 trucks of cattle going from this place to different places. Every day. Every day. Like from Chittoor district, from the border of this district, border of 60 trucks of cattle. Trucks of cattle. Cattle is going migrating. Migrate different places. నీరు అందిస్తే ఏదో వర్షాలు పడేంత వరకైనా కాపాడుకునే సత్తా ఉంది రైతులకు. అయితే నీరు అనేది ఉరువు దొరకలే, రైతుకు ఎక్కడ మేపు తేవాలనే దొరకలే. వీళ్ళు దళాలు కాలు ఈ మేపు తెచ్చి అమ్మితే ఈ గొడ్లు తినే మేపే కాదు, గొడ్లు తినే కాదు, దెబ్బలు వేసినా కుళ్ళేదే. అటువంటి గడ్డి గొడ్లకేస్తే ఎంత మాత్రం బతుకుతాయి, ఎంత మాత్రం రైతులు చేస్తారు. అదే గవర్నమెంట్ రైతుకి ఇస్తే రైతు పోయి పక్కన వేసుకొచ్చుకుంటారు, పక్కన కాలువల కింద ఏదో ఉంటాయి, ఆ పాత గడ్డి వేసుకొచ్చుకుని గొడ్లు కాపాడుకోవచ్చు. ఇట్లా గడ్డి గొడ్లకి ఇస్తే ఇది మేసి గొడ్లు తట్టుకునే అవకాశం లేదు. కేంద్ర మంచినీటి చేపల పెంపక సంస్థను సింపుల్గా సిఫా అంటారు. ఈ సంస్థ ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా నందివాడ మండలం పెదలింగాలలో చేపల రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సిఫా 25వ వార్షికోత్సవ సందర్భంగా రైతు నాయకులు, రైతులు తాము ఎదుర్కొంటున్న ఆటుపోట్లను సిఫా శాస్త్రవేత్తలు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. మంచినీటి చేపల రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని కేంద్ర రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్తామని సీనియర్ సైంటిస్ట్ గిరి తెలిపారు. చేపల సాగులోని మెళకువలను ఎప్పటికప్పుడు తెలియజేసి రైతుల ఉన్నతికి సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత వ్యవసాయ పరిశోధనా మండలి బోర్డు మెంబర్ నాగిరెడ్డి పాల్గొన్నారు. ప్రస్తుతం సాగునీటి కొరత ఉన్న ఈ సమయంలో చేపల పెంపకానికి అవసరమయ్యే నీటి కొరత మరింత తీవ్ర స్థాయిలో ఉందని, దీనికి అందరూ కలిసి పరిష్కారం కనుక్కోవాలని నాగిరెడ్డి అన్నారు. దీంట్లో శాస్త్రవేత్తల నుంచి ఒక పాలసీ ఏంటంటే, వాళ్ళ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాల్లో 9 జిల్లాలు కోస్తా జిల్లాలు. సో కేవలం కోస్తా జిల్లాలన్నింటిలోనూ కూడా తీర ప్రాంతం ఉండడం మూలంగా చేపల పెంపకానికో లేకపోతే రొయ్యల పెంపకానికో మంచి అవకాశం ఉంది. ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మంచినీటి చేపలకి రొయ్యల పెంపకానికి టాప్ ప్రయారిటీ ఇస్తాం, ఉత్పత్తి పెరగాలి అని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రధానమైన అంశం ఏంటంటే, ఇప్పటికి ఉత్పత్తి లేక కాదు, రైతులు ఈ సంవత్సరం పరిస్థితి తీసుకుంటే రైతాంగం, చేపల రైతులు అలాగే వెన్నామీ రైతులు కావచ్చు, చాలా తీవ్రమైన గడ్డు పరిస్థితిలో ఉన్నారు. ఒక భయానకమైన పరిస్థితిలో ఉంది ఈరోజు పరిశ్రమ మొత్తం కూడా. దీనికి ప్రధానమైన అంశాలు వ్యవసాయ రంగంలో ఎలా ఉత్పత్తి లేక కాదు, సో ఉత్పత్తికి తగిన ధర లేక నష్టపోతున్నాడో చేపల పెంపకంలో కూడా అదే పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం పాలసీలు కొన్ని ప్రధానమైన అంశాలు అవుతున్నాయి. అది రాష్ట్ర ప్రభుత్వం కొద్ది పాలసీలు అయినప్పటికీ మేజర్ పాలసీలు కేంద్ర ప్రభుత్వం. సో చేపల పెంపకం అనేది కంప్లీట్గా నీటిలో ఉండేది. సో నీరే ప్రధానమైన వనరు. అటువంటి దానికి వాళ్ళ షార్టేజీ మొత్తం టోటల్గా అగ్రికల్చర్ కానీ త్రాగునీరు కానీ అంతా కూడా షార్టేజ్ ఉన్నమాట అయితే వాస్తవం. కానీ త్రాగునీరు ప్రయారిటీ అయిపోయిన తర్వాత, వ్యవసాయం ప్రయారిటీ అయిన తర్వాత కొన్ని వేల కోట్ల టర్న్ ఓవర్ ఉండు భారతదేశం మొత్తం కూడా అత్యంత ఆంధ్ర మచిలీగా పంపే ఈ చేపలలే పరిశ్రమకి తప్పనిసరిగా అధికారికంగా కొంత నీటిని విడుదల చేయాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏ రకంగా నేషనల్ వైడ్ పాలసీ ఉండాలి అనేది ప్రధానంగా చర్చ జరిగింది. ఇవన్నీ చేపల పెంపకంలో చేపలే కాదు, ప్రకృతిలో ఉండే జాతులు కూడా సర్వైవ్ కావాలంటే కొన్ని విపరీతంగా మాంసాహారం తినే చేపలని ఆల్రెడీ బ్యాన్ చేస్తుంది కాబట్టి దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. శాస్త్రవేత్త రైతు ఎప్పుడు కూడా ఒక అవినాభావ సంబంధం కావాలి, అలాగే అధికారి రైతు కూడా అవినాభావ సంబంధం కావాలి. ప్రత్యామ్నాయ పంటల గురించి ఎక్కువగా రైతులు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు, ప్రత్యామ్నాయ చేపల పంటలు. అయితే ప్రత్యామ్నాయ చేపల పంటలు ఎక్కడైతే మనకి ఈ తెల్ల చేపలు, రాగండి, బొచ్చ లాంటి నల్ల రేగడి నేలలో
రాగండి బుచ్చి లాంటి చేపలు జరుగుతున్నాయో అలాంటి చోట్ల ప్రత్యామ్నాయ పంటలు వేసి కొత్త రకమైన చేపలకి మార్కెట్ ఎంతవరకు వస్తుందో లేదో తెలియక రైతులు కొన్ని సందర్భాలు లాభపడుతున్నారు, కానీ కొన్ని సందర్భాలు ఏంటంటే మార్కెట్ అనేది సరిగా అందక ఇబ్బంది పడుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలు ఎక్కడైతే సూట్ అవుతాయి, ఎక్కడైతే అవసరమో ఆ ఏరియాల్లోనే తప్పనిసరి ప్రమోట్ చేయాల్సింది, అంటే ప్రోత్సహించవలసిందిగా అడుగుతున్నాం. 2, మూడోది ఏంటంటే ఈ సీడు ఈ మధ్యకాలంలో రైతులు చెప్తుంది అంటే నాణ్యతా లోపాలు ఒకటి, సీడు చేపల విత్తనాల నాణ్యతా లోపం ఒకటి బాగా జరుగుతుందన్నారు. అది మేము కూడా దృష్టి సారించాల్సిన విషయం ఉంది రీసెర్చ్ పరిశోధన పరంగా. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా కాలువల తవ్వకాలు జరపవద్దన్న హైకోర్టు ఉత్తర్వుల్ని ఏపీ ప్రభుత్వం అధికారులు ఉల్లంఘిస్తున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. కుడి ప్రధాన కాలువల అలైన్మెంట్ మార్పుపై రైతులు గతంలో హైకోర్టు ఆశ్రయించారు. దీనిపై కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాజెక్టు పూర్తి అయ్యేంత వరకు కాలువల తవ్వకాలు నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశించింది. కానీ ప్రస్తుతం న్యూజివేడ్ మండలం సీతారాంపురం పల్లెర్లమూడి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి అధికారులు బలవంతంగా చేపడుతున్నారని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి లోకాయుక్తతో పాటు మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికైనా అధికారులు తమ గోడు పట్టించుకోవాలని వేడుకుంటున్న బాధిత రైతులతో మాట్లాడిన మా ప్రతినిధి వాసు దీనిపై మరింత సమాచారం అందిస్తారు. పోలవరం కుడి కాలువ తవ్వకానికి సంబంధించి కూడా హైకోర్టు ఉత్తర్వులను ఆదేశాలను బేఖాతరు చేసి కూడా అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులంతా కూడా రైతుల గోడును ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నారని కూడా తప్పుడు కేసులు బనాయిస్తారు, అడ్డుకున్నటువంటి రైతులపై తప్పు కేసులు బనాయిస్తారు. కోర్టు విచారణలో సాగుతుండగా ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ప్రశ్నిస్తున్న సందర్భంలో మనతో పాటు మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. చెప్పండి, ప్రధానంగా చెప్పండి, ఆ కుడికాలువ నిర్మాణానికి సంబంధించి కూడా మీ న్యూజివీడ్ రైతులకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, అధికారులు ఎలాంటి ఉత్తర్వులను ఉల్లంఘిస్తున్నారు? న్యూజివీడ్ మండలం పల్లెర్లమూడి సీతారాంపురం గ్రామాల మధ్య ఉన్న రామిలేరు దగ్గర రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసి ఉన్నారు. సదరు విషయం మీద మేము న్యూజివీడ్ తహసీల్దార్ వారికి, న్యూజివీడ్ రూరల్ ఎస్ఐ గారికి, పోలవరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి సమాచార హక్కు చట్టం క్రింద హైకోర్టు ఉత్తర్వులని ధిక్కరించి ఎవరో మిమ్మల్ని పనులు ప్రారంభించవలసిందిగా ఆదేశించిన అధికారి ఎవరో, ఆ అధికారి జారీ చేసిన ఆదేశాల యొక్క నకళ్ళని సమాచార హక్కు చట్టం కింద జారీ చేయవలసిందిగా మేము అప్లై చేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ విషయం మీద మానవ హక్కుల కమిషన్లోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోకాయుక్తలో కూడా వాళ్ళ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. అది ప్రస్తుతం విచారణలో ఉంది. ఈరోజు అనగా ఐటమ్ నెంబర్ 84 నుంచి 94 వరకు హైకోర్టులో మా పోలవరం కేసుల మీద సీరియల్ నెంబరు విచారణకు రావాల్సిందే. అయితే అది సమయాభావం వల్ల రీచ్ కాలేదు, ఈరోజు న్యాయమూర్తి గారి ముందుకు రాలేదు కేసు. ఇటువంటి సమయంలో అక్కడ న్యూజివీడ్ మండలం సీతారాంపురం పల్లెర్లమూడి గ్రామాల దగ్గర ఈరోజు కూడా న్యూజివీడ్ తహసీల్దార్ గారు స్వయంగా అక్కడికి రాకుండా న్యూజివీడ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ వారిని పంపించి అడ్డుపడిన రైతుల మీద అక్రమంగా కేసులు బనాయించమని చెప్పి ఆదేశాలు జారీ చేసి అక్కడ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నాడుగా అక్కడ నుంచి రైతులు మాకు ఇక్కడ ఫోన్ చేసి తెలియజేశారు. అందుకనే ఇక్కడ మేము ప్రెస్ ముందుకు వచ్చి మేము మీ అందరికీ ప్రజలకు జరుగుతున్న నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి, బాహ్య ప్రపంచాన్ని దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మేము ఈరోజు మీకు తెలియజేస్తున్నామండి. పోలవరం కుడి కాలువ మీద మేము 2006లో హైకోర్టుకి రావడం జరిగింది. ప్రధానంగా అలైన్మెంట్ మీద పాత అలైన్మెంట్ ప్రకారం జరగకుండా అలైన్మెంట్లు మార్చి గుత్తేదారులకి ఉపయోగం కలిగించే విధంగా గత ప్రభుత్వం చేసింది. అదే ప్రభుత్వ విధానాలని ఈ ప్రభుత్వం కూడా ఫాలో అవుతుందనేది మాకు అర్థమవుతుంది. ఈ ప్రభుత్వానికి మేము తగిన గుణపాఠం చెప్పదలుచుకున్నాము. అలాగే ఈరోజు సీతారాంపురం మరిబంధం మధ్యలో మన రామిలేరు మీద వంతెన కడతానికి వచ్చినప్పుడు మన రైతులు అడ్డుకోవడం జరిగింది. ఇది ప్రజాధనం నిరుపయోగం అవుతుంది. ఇక్కడ దాదాపు 50-60 కోట్ల రూపాయలు అవ్వచ్చు ఆ బ్రిడ్జి కట్టడం అనేది. అది రేపొద్దున అలైన్మెంట్ మాకు ఫేవర్గా కోర్టులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి కోర్టులో అలైన్మెంట్గా మాకు ఫేవర్గా వచ్చేటట్టుంటే దానివలన రేపొద్దున 50-60 కోట్ల రూపాయలు దాదాపు ప్రజాధనం నిరుపయోగం అవుతుంది. సమయభావంలో ఈ కేసులు విచారణకు రాలేదు, త్వరలోనే వస్తుంది. అలాగే మేము మానవ హక్కుల సంఘం దగ్గర అలాగే లోకాయుక్త దగ్గర కూడా మేము కేసు ఫైల్ చేస్తున్నాము. అలాగే న్యూజివీడ్ తహసీల్దార్ గారి మీద ఆయనకి మేము ప్రజాముఖంగా ఈ మీడియా ముఖంగా విన్నపం చేసేది ఏంటంటే, రైతులు అమాయకులు, వాళ్ళ మీద అమాయకుల మీద మీరు అక్రమ కేసులు బనాయించి వాళ్ళని ఇబ్బందులు పాలు చేయొద్దని మేము కోరుకుంటున్నాం వాళ్ళని. ఇప్పటికైనా ఇప్పుడు కోర్టు విచారణ సాగేంత వరకు కోర్టు ఉత్తర్వుల ప్రకారం రైతులంతా కూడా ఖచ్చితంగా నడుచుకుంటామని చెప్తున్న నేపథ్యంలో కూడా ఈ యొక్క ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండా కాలువని తవ్వకాలు కావచ్చు, ఈ యొక్క బ్రిడ్జీల నిర్మాణం అనేది ఆపేయాలని కూడా రైతులంతా కోరుతున్నటువంటి పరిస్థితి. విడజని సంఘనాయకులతో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.